శేఖర్ కమ్ల దర్శకత్వం వహించిన ఆనంద్ సూపర్ సక్సెస్ తర్వాత అప్పటి యంగ్ హీరో రాజా టాప్ యంగ్ హీరో లిస్టులో చేరిపోతాడని అనుకున్నారు అంతా. అయితే ఆ తర్వాత ఏర్పడిన పోటీ వాతావరణంలో రాజా నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో సినిమాలకు దూరమైన రాజా క్రైస్తవ మత ప్రచారకుడిగా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ పరిస్థితుల్లో ఈ మధ్య ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా కెరియర్ గురించి, అదేవిధంగా కొంతమంది హీరోల గురించి, ముఖ్యంగా టాప్ హీరోలు పవన్ మహేష్ల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన దృష్టిలో మతం అనేది వ్యక్తిగత నమ్మకం అని అంటూ, సమాజంలోని ప్రతి ఒక్కరికే ప్రేమను పంచడం కోసం మతబోధనలు చేస్తున్నానని అంటున్నాడు. ఇదే సందర్భంలో మానవత్వం మించిన మతం ఏదీ లేదని అంటూ హీరో ఉదయ్ కిరణ్ సూసైడ్పై కామెంట్స్ చేశాడు. అప్పట్లో సమస్యలతో బాధపడుతున్న ఉదయ్ కిరణ్ను కలుసుకోవాలని చాలాసార్లు అనుకున్న విషయాన్ని బయటపెడుతూ, ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత అపోలో హాస్పిటల్లో బెడ్ మీద ఉదయ్ కిరణ్ శవాన్ని చూసి బాధపడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు, ఉదయ్ కిరణ్ చాలా పిచ్చివాడు అంటూ తన మనసులోని మాటను బయటపెట్టి మరో సంచలనం చేశాడు. ఇదే సందర్భంలో మహేష్ గురించి మాట్లాడుతూ, తన పనేంటో తాను చూసుకోవడం మహేష్ బాబు తత్వం అని అంటూ, ఫెయిల్యూర్స్ని అధిగమించి కుటుంబ భారాన్ని మీద వేసుకుని విజయం సాధించిన టాప్ హీరో మహేష్ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, బంగారం సినిమా సమయంలో పవన్ కళ్యాణ్తో ఉన్న అనుబంధం గురించి గుర్తుకు చేసుకుంటూ అనేక ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. పవన్ కళ్యాణ్ అమాయకుడు, చాలా మేధావి అని అంటూ ఎవరైనా తనకు నచ్చితే వారిని గుండెల్లో పెట్టుకుంటాడు, నచ్చకపోతే దూరం పెడతాడంటూ రాజా పవన్పై చేసిన కామెంట్స్ మరింత సంచలనంగా మారాయి. అంతేకాదు, గత ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం తాను తప్పు అని ఆలస్యంగా తెలుసుకున్నానని అంటున్నాడు రాజా. ఇదే సందర్భంలో తనకు ఆనంద్ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలో తనకు అవకాశం ఇచ్చిన శేఖర్ కమ్లపై కామెంట్స్ చేస్తూ, ఫిలిం మేకింగ్లో ఆయన డిఫరెంట్ అని చెప్తూ, గోదావరి సినిమాలో తనకు అవకాశం ఇచ్చినా తాను ఉపయోగించుకోలేకపోయిన విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం క్రిస్టియన్ మిషనరీతో కలిసి పనిచేస్తూ సినిమా రంగానికే దూరంగా ఉన్న రాజా ఇప్పుడు సినిమా రంగ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం మీడియాకు హాట్ టాపిక్గా మారింది.